అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మాట వినకపోతే షాక్ ట్రీట్మెంట్ తప్పదన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే 1995 నాటి చంద్రబాబును చూస్తారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అధికారులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. పాత చంద్రబాబుని చూస్తారని అన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లోకేష్, చంద్రబాబుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పుడంత భయంకరంగా ఉండను, కానీ రివర్స్ గేర్లో వెళ్తున్న వాళ్ళని పాజిటివ్గా తీసుకొస్తానని, మాట వినకపోతే పనిష్మెంట్ తప్పదని నవ్వుతూనే హెచ్చరించారు. అధికారులు గత 5 ఏళ్ల రోజులు మర్చిపోవాలని, మరోసారి పరదాలు కడితే సస్పెన్షన్లే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. రివర్స్ బండిని పాజిటివ్గా నడిపిస్తున్నామని, స్పీడ్ పెంచాలి కానీ వెనక్కి వెళ్లకూడదని అన్నారు. మాట వినకపోతే షాక్ ట్రీట్మెంట్ తప్పదన్నారు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారని, నాడు హైదరాబాదులో బయలుదేరుతున్నానంటే రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ఉండేదని అన్నారు. ఇప్పుడు అంతలా ఉండదు, కానీ తప్పు చేస్తే వదిలిపెట్టనని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. కొత్త శకానికి, కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. అసాంఘిక శక్తులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ హెచ్చరించారు. యాక్టివ్గా ఉంటుందని అనితను హోంమంత్రిని చేశామని, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని అన్నారు చంద్రబాబు. బెదిరిస్తే బెదిరే ప్రభుత్వం మాది కాదని, కైపెక్కి తాగి ఇష్టానుసారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఇప్పటివరకు మర్యాదగా చెప్పానని, రేపటి నుంచి యాక్షన్లో చూస్తారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా. ఎవరైనా కైపెక్కి, లేకుంటే గంజాయి తినేసి తాగేసి, లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా, కానీ ఈ రోజు చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను. మరోవైపు అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారు అని లోకేష్ అనగానే, లేదు సెట్ అయ్యారని బదులిచ్చారు చంద్రబాబు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని, బతిమలాడి తీయిస్తున్నామని లోకేష్ చెప్పారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఫిర్యాదులొస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. చరిత్ర గుర్తుపెట్టుకోవాలని, లోకేష్ కూడా అప్పట్లో కుర్రాడని, అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేదని అన్నారు. ఇప్పుడు అంతలా ఉండదు, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనన్నారు సీఎం చంద్రబాబు. దీంతో అధికారుల్లో ఆలోచన మొదలైంది. చంద్రబాబు గేర్ మార్చారన్న విషయం అధికారులకు అర్థమైంది. వైసీపీకి తొత్తులుగా ఉన్న అధికారులకి జాగ్రత్త పడాలన్న విషయం తెలిసింది. ఏపీలో పాలనను గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు.